నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ సిరి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ జగదేవ్ గారు నమస్కారం సార్ నమస్తే సార్ ఇప్పుడు చూస్తున్నట్టయితే మన వైసీపీ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కొన్ని మార్పులు చేర్పులు జరుగుతున్నాయి వీళ్ళకి టికెట్లు లేవు ఈ మంత్రులకు టికెట్లు లేవు అని చెప్పేసి కరాఖండిగా ఆయనే చెప్పడం జరుగుతుంది సో ఈ పరిణామాలను ఎట్లా తీసుకోవాలి సార్ ఈ మంత్రులకి ఈసారి టికెట్స్ అయితే లేవని చెప్పేసి చెప్పారు అంటే ఇది చాలా సందర్భాల్లో చెప్పానండి అంటే ఇంతవరకు మనము 40 నుంచి 50 లేదా 60 మంది ఎమ్మెల్యేలకు ఎవరు సిట్టింగ్ వాళ్ళకు కూడా ఎవరు అనుకున్నాం ఇప్పుడు కొత్తగా వచ్చిన అంశం ఏంటంటే మంత్రులకు కూడా అనే వార్తలు వినిపిస్తుంది ఇది అసలు దీనికి ఎక్కడ ఆద్యం పడిందంటే వైనాట్ 175 నినాదం తీసుకొచ్చారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు అంటే 175 151 సరిపోవు మనకి 175 మనమే తెచ్చుకోవాలి ఆ సందర్భంలో ఆయన ఏం చేశారంటే కొత్త వాళ్ళకి ఒక 40 మంది ఇవ్వబోతున్నాం ఉన్న సిట్టింగ్లు కూడా ఇవ్వము అని చెప్పారు కానీ ఇది వాస్తవమేమో అనిపిస్తుంది ఖచ్చితంగా అంటే ఇది ఏదో పుకారు ఇంకేటో అనుకోవడానికి కూడా లేదు ఎందుకంటే ఫస్ట్ బాలినేని శ్రీనివాసరెడ్డి గారి విషయం తీసుకుందాం ఆయన ఇంతకుముందు కూడా చాలా సందర్భాల్లో వాలంటీర్లతో మాట్లాడుతూ ఒరే బాబు మీ చేతిలో ఉంది మీరే గెలిపించుకోవాలి మీరు సరిగ్గా లేకపోతే మనం చేయలేమన్నారు అది రీసెంట్గా ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు ఆయన ఏమని మీరు కార్యకర్తలందరూ మీరు చెప్పండి మీరు చెప్తే నేను పోటీ చేసి నిలబడతా లేకపోతే నేను చేయను అంటే అది ఎంత నిరాశలో ఉన్నాడో అర్థమవుతుంది మనకి జనరల్గా నాయకుడు అనేవాడు నేను నిలబడుతున్నాను మీరు అందరూ సపోర్ట్ చేయాలి ఈయన గైడెన్స్ ఇవ్వాలి ఈయన డైరెక్ట్ చేయాలి మీరు ఎలా చేయండి అలా చేయండి నాకు సపోర్ట్ ఇవ్వండి అలా కాకుండా మీరు చేస్తే నిలబడతాను అనడంలో అక్కడే నిర్లిప్తత అనేది కనబడుతుంది కదా నెక్స్ట్ అదే స్పీచ్లో ఆయన ఏమన్నానంటే ఆయన మీద మనకుంది మన మీద ఆయనకు ఉండాలి కదా అన్నట్టు కూడా మాట్లాడారు ఇది ఎట్లా తీసుకోవాలి సార్ మరి అసలు కదా వాళ్ళకి ఎక్కడో మేము ఓడిపోతాం మేము గెలవం అన్నది వాళ్ళకే తెలిసిపోయింది కార్యకర్తల నుంచి కింద నుంచి మెయిన్ గ్రౌండ్ లెవెల్లో ఉన్న కార్యకర్తలకి అసలు విషయం తెలిసిపోతుంది వాళ్ళు అన్నా ఇది అయ్యేటట్లేదు పార్టీ మారిపోనా లేకపోతే సైలెంట్ కూరుకోనని ఎవరో చెప్పే ఉంటారు బట్ అది బయటికి సభాముఖంగా మాట్లాడలేరు కాబట్టి ఇలా మాట్లాడుతున్నారు తర్వాత మొన్న మంగళగిరి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గారు రిజైన్ చేశారు ఆయన ఎమ్మెల్యే పదవి రిజైన్తో పాటు పార్టీ సభ్యత్వాన్ని కూడా రిజైన్ చేశారు ఆ తర్వాత గాజువాక ఎమ్మెల్యే రెడ్డి గారు దేవన్ రెడ్డి గారు ఎవరు ఆయన రిజైన్ చేశారు ఆయన అదే పంత అదైన 2 రోజులకే మన అనిల్ కుమార్ యాదవ్ గారు మాజీ మంత్రి జగనన్న ఇక్కడ ఎవరికి సీట్ కేటాయించినా పర్వాలేదు వాళ్ళకి నేను సపోర్ట్ చేస్తాను అంటే అర్థం ఏంటి ఆయన కేటాయించట్లేదని అంటే ఆయన పరోక్షంగా ఒప్పుకున్నట్టు కేటాయించట్లేదు కాబట్టి ఎవరికి చేసిన చెప్తాను నాకు అల్టిమేట్గా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే చాలు అని స్టేట్మెంట్ ఇచ్చారు అంటే అది కాకుండా అదే నెల్లూరులో చాలా వరకు కాకాని గోవింద్ రెడ్డి గారు కానీ తర్వాత రాజ్యసభ ఎంపీకి ఇప్పుడు లోక్సభకు పోటీ చేయాలనుకుంటున్నారు ఆయన కూడా లోక్సభ నాకు వద్దనుకుంటున్నారు ఆయన కూడా రెడ్డి గారే ఇలాగ చాలా మంది ఈ మాజీ మంత్రులు ఈవెన్ రోజా గారు కూడా ఇంత ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే 24 జగన్మోహన్ రెడ్డి గారిది 2024 నన్ను మాట్లాడారు రోజా గారికి కూడా ఇవ్వట్లేదు సీటు అనే వార్తలు వినిపిస్తున్నాయి కదా అంటే ఎంతమంది మాజీ మంత్రులు వీళ్ళందరికి కూడా అవకాశం ఇవ్వకపోతున్నారనే వార్తలు వింటే ఒకసారి ఏమనిపిస్తుందంటే పూర్తి స్థాయిలో ఓడిపోతామనే సంకేతాలు వాళ్ళకి ఉన్నాయి మరోవైపు దీన్ని ఎలా కప్పిపుచ్చి చెప్పే ప్రయత్నం చేస్తున్నారంటే ప్రశాంత్ కిషోర్ గారు సర్వే చేశారు సో ఆ సర్వేలో ఈ వ్యక్తులకి డిపాజిట్లు కూడా రావు కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారు టికెట్లు ఇవ్వదలుచుకోవట్లేదని చెప్తున్నారు డిపాజిట్ పోని రావు కాబట్టి ఇస్తున్నారని అది సెకండ్ పార్ట్ ఫస్ట్ పార్ట్ తీసుకుంటే వీళ్ళకి ఎందుకు డిపాజిట్లు రావు వీళ్ళ పనితనం బాగాలేదా లేదా ప్రభుత్వ వ్యతిరేకత లేదంటే ప్రజలెవరు వీళ్ళని నమ్మట్లేదా కదా సో ఈ 3 కారణాల మీద వాళ్ళకి డిపాజిట్లు రావు అనుకుందాం ఓకే వాళ్ళు తప్పించేసి వేరే వాళ్ళని పెడితే వస్తాయా స్థానికంగా ఉండే మంత్రులో లేకపోతే ఎమ్మెల్యేలను వాళ్ళే గెలవరు అనుకుంటే వాళ్ళని తీసి ఇంకెవరిని పెడితే ఇంకెవరు గెలుస్తారు ఇదేమైనా ఎగ్జామ్ సిస్టమా జంబ్లింగ్ చేయడానికి అక్కడ వాళ్ళని ఇక్కడ వాళ్ళకి ఒక ఊరికి రాజు ఒక ఊరికి బంటు అంట అంతే కదా మీరున్నారండి మీరు మంచి ఫ్యామిలీ నుంచి వచ్చారు మీ ఊర్లో మీ పేరు చెప్తే అందరికీ తెలుస్తుంది నేను వచ్చి మీ ఊరు నేను ఎవరు తెలుస్తాను నేను మీరు నా ఊరు వస్తే మీరెవరో మా ఊరు తెలుస్తుందా సో నేను వచ్చి మీ ఊరు పోటీ చేస్తే నాకు ఎవరు గుర్తిస్తారండి ఇది ఎక్కడ జంబ్లింగ్ ఎక్కడ అవుతుంది ఆల్రెడీ చెప్పారు కదా సార్ వీళ్ళకి ప్లేసెస్ చేంజ్ అవుతున్నాయి అదే అంటున్నాను చేస్తే ఎంతవరకు కరెక్ట్ కార్యకర్తలు కన్ఫ్యూజ్ అయిపోతారు కదా ఎవరికి సపోర్ట్ చేయాలి ఉన్న ముగ్గురు కార్యకర్తలు కూడా ఎవరికి సపోర్ట్ చేయాలి ఎవరి వైపు నడవాలి అనే ఒక మీమాంసలోకి వెళ్ళిపోతారు కదా సో ఇది ఇంకొంచెం మైనస్ అవుతుంది అది వాళ్ళకి అర్థం అవ్వట్లేదు జంబ్లింగ్ చేస్తాము ఇవ్వము కొంతమందికి ఇవ్వము అనే సంకేతాలు ఏమవుతాయి
ఇదిలా ఉంటే యువగలం మొదటి బాబు గారు అరెస్టుకు ముందే యువగలం పాదయాత్ర స్టార్ట్ చేసినప్పుడు లోకేష్ బాబు గారు ఏ నియోజకవర్గాల గుండా ఏ నియోజకవర్గాల త్రూ నడుస్తూ వెళ్తున్నారో ఆయా నియోజకవర్గాల్లో ఎవరైతే సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళ తాలూకు అనుయాయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి లోకేష్ గారిని కలవడము చూచాయిగా సంకేతాలు ఇవ్వడం జరుగుతుంది. ఇది ఇప్పుడు కాదు, బాబు గారు అరెస్ట్ ముందు జరిగి అంటే 2 నెలల కిందట మాట ఇది. ఇప్పుడు అంటే లోకేష్ గారిని కలిసి మెల్లగా చూచాయిగా సిగ్నల్ రెడీ చేసుకుందాం, పాత రెడీ చేసుకోవాలని చూస్తున్నారు. అందుకే ఇప్పటి నుంచే రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు కానీ, తర్వాత దేవన్ రెడ్డి లాంటి వాళ్ళు కానీ, అనిల్ కుమార్ గారు లాంటి వాళ్ళు ముందు నుంచే ఎలక్షన్ ఇంకా 2 నెలల్లో టైం ఉండగా ముందే బయటకు వస్తే మనకి ఏదో ఒక సీట్ ఎక్కడ దొరుకుతుంది కదా అనే అపోహలో ఉన్నారు. బట్ ఆల్రెడీ బాబు గారు కూడా ఇండైరెక్ట్గా సంకేతాలు ఇచ్చారు, జంపు జిల్లాలకి అవకాశం ఇవ్వము, మరీ తప్పదు, బాగా క్రేజ్ ఉంది అనుకునే సందర్భంలో అప్పుడు ఆలోచిస్తాము. ఎందుకంటే అక్కడే పొత్తుంది, టీడీపీ జనసేనకు పొత్తుంది, అక్కడే ఎవరెవరికి ఏ సీట్లు సర్దుబాటు చేయాలనే కన్ఫ్యూజన్లో కూడా ఉన్నారు. ఎందుకంటే ఒక పర్టికులర్ ఒక కాకినాడ ఉందనుకోండి, కాకినాడలో టీడీపీకి మంచి ఫేవరు, బట్ అక్కడ నాగబాబుకి ఇవ్వాలని అనుకుంటున్నారు. అంటే అక్కడ టీడీపీది ఒక స్థానం పోయినట్టన, టీడీపీ వాళ్ళందరూ కూడా జనసేనకు సపోర్ట్ చేయాలి కదా. అక్కడే సీట్ల సర్దుబాటులోనే ఇప్పటికీ మల్లగుల్లాలు పడుతూ కాంప్రమైజ్ అవుతూ వస్తున్నారు. మెయిన్ అదొకటి ప్లస్ పాయింట్. టీడీపీ జనసేనలో సమన్వయ కమిటీలన్నీ కూడా సర్దుకుపోతున్నాయి, కలుస్తూ పనిచేస్తున్నాయి. ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇవ్వడం లేదంటే ఈ జబ్బు జనాలకు ఎప్పుడు ఇస్తారు, ఎవరు ఇస్తారు? మాకు ఇక్కడ వద్దు. అదేదో పోనీ ముందే బయటకు వచ్చేసి ఇప్పుడు RRR గారిలా కానీ, లేదంటే నెల్లూరు నుంచి ఇంతకుముందు ఆయన పేరు మర్చిపోయాను, ఆయన కానీ ముందు ఎమ్మెల్యే గారు బయటకు వచ్చారు. వాళ్ళిద్దరూ ఎవరైనా ఓకే, అలాంటి వాళ్ళకి ముందు ఛాన్స్ ఇచ్చిన అవకాశం ఉంది. కానీ ఎలక్షన్స్ ముందు వస్తే ఎవరు ఇస్తారు అవకాశం, ఎవరు నమ్ముతారు చెప్పండి? ఎక్కడున్న వాళ్ళకే ప్రాబ్లం అవుతుంది. కాబట్టి వీళ్ళు కూడా ఇండైరెక్ట్గా మంత్రులు కూడా కొంతమంది సీనియర్ టీడీపీ నాయకులతో మంతనాలు జరిపించడానికి బాబు గారిని కలిసి ఆలోచన కూడా చేస్తున్నారని కూడా ఒక టాక్ ఉంది. లోకేష్ బాబుని కలిసి బాబు గారికి రికమెండ్ చేయని ఉద్దేశం ఒకటి, డైరెక్ట్ కొంతమంది బాబు గారిని కలిసే ప్లాన్లో కూడా ఉన్నారు. అందులో రోజా గారు, అనిల్ కుమార్ యాదవ్ గారు, ఇంకా పేర్ని నాని గారు అంటే మరి ఎంత డిఫరెంట్. ఆయన ఒక 2 years 1 year బ్యాక్ ఒక సభలో మీరు బాగా గుర్తు చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు సభలో ఉన్నప్పుడు, ఆ సభలో ఉంటుంటే ఆయన మాట్లాడుతూ బహుశా ముఖ్యమంత్రి గారితో స్టేజ్ పంచుకోవడం ఇదే చివరిసారి, దాన్ని మళ్ళీ వెంటనే మార్చి నెక్స్ట్ వాళ్ళ అబ్బాయికి ఏదో ఇస్తాము మాకు కాదు అన్నట్టు కూడా మాట్లాడారు కదా. అంటే ఎక్కడో చూచాయికి వాళ్ళకి ఒక అర్థమైపోతుంది. నెక్స్ట్ ఈ మంత్రులందరూ కూడా టీఆర్ఎస్ మొన్న క్యాన్వాసింగ్లో తెలంగాణ ఎన్నికల్లో నోటుకు వచ్చినట్టుగా మాట్లాడింది కదా. ఆంధ్ర చీకట్లో కూరుకుపోయింది, సింగిల్ రోడ్డు ఉంటే ఆంధ్ర, చెమ్మ చీకట్లు ఉంటే ఆంధ్ర, వెలుగులుంటే తెలంగాణ, సింగిల్ రోడ్డు ఉంటే ఆంధ్ర, డబుల్ రోడ్డు ఉంటే తెలంగాణ, ఈసారి కేసీఆర్ ప్రభుత్వం రాకపోతే ఆంధ్ర తెలంగాణ మరో అమరావతి అవుతుంది అంటే ఇవన్నీ వాళ్ళు తోలనాడినట్టేగా ఉన్నాయి కదా పదాలు. మరి ఇంతగా అవమానపరిచినట్టుగా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, కేసీఆర్ గారు మాట్లాడినా కూడా ఎక్కడైనా ఒక మంత్రి కూడా ఎందుకు నోరెత్తట్లేదండి? డిఫెండ్ చేయాలి కదా. వాళ్ళెవరు మా రాష్ట్రం గురించి మాట్లాడడానికి? మీరు జాగ్రత్తగా మాట్లాడండి, మీ రాష్ట్రం మీరు చూసుకోండి అని అనాలి కదా. అవేం ఎందుకు అనలేదండి? అంటే వీళ్ళకి ముందే తెలుసా ఓడిపోతామని? ఇంకెందుకులే, ఇక్కడ ఎలాగా ఓడిపోతాం, ఎలాగా టీడీపీ దగ్గర బ్యాడ్ అయ్యాం, కనీసం హైదరాబాద్లో ఆస్తులను కాపాడుకుందాం అని చెప్పి సైలెంట్గా ఉన్నారా? అంటే ఒకనొక సందర్భంలో ఆంధ్ర రోడ్లు బాగాలేవని చెప్పేసి ఒక అతను అంటే పెట్టడం ద్వారా అట్లనే ఉంటుంది, అక్కడ ఎక్కడ డెవలప్మెంట్ జరగదని కేటీఆర్ కూడా పెట్టడం జరిగింది. అది కూడా ఒకసారి ఒక సభలో ఏమన్నారంటే, మొన్న మీరు రీసెంట్గా నిరుడు సరిగ్గా సంక్రాంతికి 2023 సంక్రాంతి అయిపోయిన తర్వాత కేటీఆర్ గారు ఫిబ్రవరిలో ఒక సభలో మాట్లాడుతూ, మొన్న మిత్రుడు సంక్రాంతికి ఊరిపోయి వచ్చాడు, అక్కడ వెళ్తే రోడ్లు అధ్వానంగా ఉన్నాయి, 2 రోజులు కరెంటు కూడా లేదు, ఉండలేకపోయాడు బాబు అని వచ్చేసారని చెప్పాడు. మా ఫ్రెండ్ చెప్పాడని చెప్పేసి చెప్పారు. సంక్రాంతికి ఎవరు వెళ్తారండి? చుట్టుపక్కల రాష్ట్రాల్లో ఇంకే తమిళనాడులో సంక్రాంతి చేసుకోరు, కర్ణాటకలో సంక్రాంతి చేసుకోరు, మహారాష్ట్రలో సంక్రాంతి చేసుకోరు. సంక్రాంతి ఎవరు చేసుకుంటారండి? ఆంధ్రాలో చేసుకుంటారు. అంటే క్లియర్ గా ఆంధ్రాకి వెళ్ళి వచ్చే ఇలా అయిందని చెప్పినట్టే కదా. మరి అప్పుడు కూడా ఏ మంత్రి ఎవరు నోరెత్తలేదు ఎందుకండి? ఎక్కడో రజనీకాంత్ లాంటి వ్యక్తి వచ్చి చంద్రబాబును పొగిడితే వీళ్ళు నోటికి వచ్చినట్టు మాట్లాడారే రజనీకాంత్ని, మరి ఇక్కడ మంత్రులు డైరెక్ట్గా అంటున్నప్పుడు ఎందుకు మాట్లాడట్లేదు? ఆల్రెడీ ఓడిపోతామని భయమా, లేదా ఇంకెందుకు రా బాబు ఎలాగో టీడీపీతో ఇక్కడ ఉండలేము, కనీసం హైదరాబాద్ వెళ్ళి బతకాలనే, కనీసం హైదరాబాద్లోని ఆస్తులను కాపాడుకోవచ్చు అని మాట్లాడలేదా కదా? కాబట్టి మంత్రులకే ఏదైనప్పుడు ఇంకా సామాన్య ఎమ్మెల్యేలకు కూడా దొరికే పరిస్థితి లేదు. బట్ ఇంకా వాళ్ళకే వదిలేయాలి, వాళ్ళకి అర్థమైపోయింది ఆల్రెడీ.